హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్‌లోనికి రాజ్మా కర్రీ చేశాను. మీరేం చేశారు కామెంట్ చేయండి. ఈ రాజ్మా కర్రీ రైస్‌లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, పుల్కాల్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి అసలు. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది పంజాబ్‌లో చాలా ఫేమస్ అండి. మనం ఇప్పుడైతే పంజాబ్ వెళ్ళాం కదా అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. ఓకే అండి, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనికి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఫైన్ పేస్ట్‌గా చేసేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేయాలండి. నెక్స్ట్ ఇంకా రాజ్మాని ఆల్రెడీ నేను నైట్ 8 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నానండి. వాటిని లో ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోని కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంక దానిలోనికి జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా మిర్చి పొడి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అంటే ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది కూడా బాగా మరిగిన తర్వాత ఇంకా ఉడకబెట్టుకుని రాజ్మా వేసుకుని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఈ టైంలో ఆఫ్ చేసేయచ్చు. లేకపోతే కనుక కొంచెం థిక్ గ్రేవీలా ఉండాలనుకుంటే ఈ టైంలో ఆఫ్ చేసేసుకోండి. ఓకే అండి, ఎంతో టేస్టీ అయిన రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది.